R&B ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావుపై తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. దళిత ఐక్య సమైక్య జాతీయ అధ్యక్షులు రాజా సతీష్ బాబు డిమాండ్. కిర్లంపూడి మండలం రాజుపాలెం సామర్లకోట ప్రధాన R&B రహదారిపై భారీ స్థాయిలో దళితులు ఆందోళన. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు. కాకినాడ జిల్లా R&B ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం వెంకటేశ్వరరావుపై తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత ఐక్య సమైక్య జాతీయ అధ్యక్షులు దొమ్మేటి రాజా సతీష్ బాబు డిమాండ్ చేశారు. మంగళవారం కిర్లంపూడి మండలం రాజుపాలెం ప్రధాన R&B రహదారిపై దళితులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. రాజుపాలెం నుండి రామవరం R&B రహదారి నత్తనడకన సాగుతుండటంతో ఇటీవల రోడ్డు పరిశీలనకు వచ్చిన ఈఈ వెంకటేశ్వరరావుని స్థానిక దళిత యువకులు ప్రశ్నించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అప్పట్లో ఈఈ వెంకటేశ్వరరావు తనపై స్థానిక యువకులు దాడి చేశారని కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దానిపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అదే రోజు గుంతలమయంగా మారిన నత్తనడకన సాగుతున్న రోడ్డు నిర్మాణంపై ప్రశ్నించిన మాపై కులం పేరుతో దూషించడమే కాకుండా కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఈఈ తప్పుడు కేసు పెట్టారని, ఈఈపై కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేశారు. దీంతో ఈపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినప్పటికీ ఇంతవరకు కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో మంగళవారం రాజుపాలెం R&B రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన కార్యక్రమానికి రాజా సతీష్ బాబు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా రాజా సతీష్ బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం దళితులకు ఇచ్చిన హక్కులను కాలరాయడమే కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు పోలీస్ వ్యవస్థ కుట్ర పన్నుతోందన్నారు. తక్షణమే R&B ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట సీఐ లక్ష్మణరావు, కిర్లంపూడి ఎస్ఐ ఉమామహేశ్వరరావు రాజుపాలెం చేరుకొని ఆందోళనకారులకు ఎంత నచ్చజెప్పినప్పటికీ ఆలకించకపోవడంతో ఎట్టకేలకు ఈఈపై కేసు నమోదు చేయడానికి పోలీసులు అంగీకరించడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు పలివెల జనార్దన్, గెడ్డెం అప్పన్న, కొల్లి చంద్రరావు, గెడ్డెం చిరంజీవి, కాండెల్ల సతీష్, కొల్లి రమణ, గెడ్డెం అనిల్, బూరాలోవరాజు, పెద్దాడ రామలక్ష్మి, మస్రూపు సత్యవతి, కొల్లి గౌరీ, యేసు అధిక సంఖ్యలో దళిత నాయకులు, దళిత సంఘ సభ్యులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు ఏమి ఇచ్చారంటే ఆ రోజు ఏమండి ఈ గారు మీరేమీ అనలేదండి. మా మీద తప్పుడు కేసులు పెట్టాడు ఈ గారు. మీరు ఒకసారి మా కుర్రాళ్ళ మీద కేసులు కట్టారు తప్ప ఎటువంటి చర్యలు ఈ గారి మీద తీసుకోలేదు. ఎవరికి చెప్పేదండి ఈ గారు ఏం చెప్తున్నాడు, నాకు 100 కోట్లు ఉన్నాయి, 150 కోట్లు ఉన్నాయి, ఎవరినైనా చంపించగలను అనే ధోరణిలో ఈ గారు ఉన్నారు. అంటే మాకు దళితులు కదండి, మాకు రక్షణ ఉంది, పనిలోకి వెళ్తాడు, ఎవడో చంపేస్తారు. ఏంటంటే పరిస్థితి అడిగినందుకే ఆయన కేసు పెట్టాడే. ఆ కేసుని ఏ పరిశీలించకుండా కట్టేశారు. కేసు ఏం పరిశీలించారు సార్? ఒక్క ఎంక్వైరీ చేయకుండానే సిఐ గారు, ఎస్ఐ గారు పైనుంచి వచ్చే కాబట్టి కట్టేశారు. మాకు ఎవరున్నారని దిక్కు, రోడ్డు దిక్కు కొల్లి చంద్రరావు అండి. నేను MRPS ఎస్సీ ఎస్టీ అనుబంధ సంఘాల్లో జిల్లాలో కొన్ని సంఘాల్లో పనిచేసి ఉన్నానండి. ఇదే క్రమంలో మా రాజుపాలెం టు రామవరం రోడ్లు గుంతలుగా ఉండి చాలామంది అమాయకులు గుంతల్లో పడిపోయి కాళ్ళు చేతులు ఎరగొట్టి చాలామంది ప్రమాదాలకు గురయ్యారండి. దాని మీద ఆర్టీఐ కూడా పెట్టామండి. అదే క్రమంలో ఆ రోడ్డుకి ఇన్స్పెక్షన్కి వచ్చిన R&B వెంకటేశ్వరరావు గారిని, సార్ రోడ్డు ఎలా ఉందో చాలామంది ప్రాణాపాయ పరిస్థితి ఉందని మేము అడిగామండి. మీరెవరైనా అడిగితే మేము ఆర్టీఐ పెట్టాము, ఎస్సీ కమ్యూనిటీ అంటే మీరెవరు అడిగినా కానీ మమ్మల్ని చెప్పరని దుర్భాషలాడి మమ్మల్ని తిట్టుగా మేము మమ్మల్ని తిట్టడం ఏంటని మేము గట్టిగా అడిగినందుకు మా మీద దాడి 10 మంది బోతుగా దాడి చేశారని అక్రమ కేసులు పెట్టారండి. కనీసం 10 మంది బోతు దాడి చేస్తే చిన్న గాయం కూడా ఎక్కడ లేదండి. పోలీసు వారు మొత్తం అందరూ ఆఫీసులందరూ కొమ్మక్కయ్యి గంట సేపు లోపల నుంచి మమ్మల్ని బయట నుంచి బట్టి మమ్మల్ని 20 రోజుల నుంచి తిప్పుతూ ఓన్లీ మా మీద క్రిమినల్ కేసులు పెట్టి దళితులన్నీ చులకన భావంతో అందరూ చూస్తున్నారండి. దీని మీద మేము ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి అందరికీ విన్నవించుకున్నా మాకు ఎవరు న్యాయం చేయలేదండి.
మాకు చరణం దొరక రోడ్డు మీద మేము మా దళిత సంఘాలతో సాయం కోరి మేము ఆమె నిరోధక చేయడం జరిగిందండి. దీన్ని మా సంఘాలందరూ సానుకూలంగా స్పందించారండి. ఎస్సీ గారు వచ్చి తక్షణమే మీకు ఎఫ్ఐఆర్ వేసి న్యాయం చేస్తారని మాకు హామీ ఇచ్చారండి. సీఏ గారు డిఎస్పీ గారు కూడా ఎఫ్ఐఆర్ వేస్తారని మాకు హామీ ఇవ్వడంతో మేము లేచి ఉన్నామండి. మళ్ళీ మాకు ఎఫ్ఐఆర్ వేసి ఆయన మీద కేసులు కట్టకపోతే మళ్ళీ ఉద్యమిస్తామని మీ టీవీ మూలంగా కోరుకుంటున్నాం. రాజా సతీష్, జాతీయ దళిత ఐక్య సమైక్య నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు వీరవారం రాజపాలెం గ్రామం దగ్గర మనం ఇక్కడ ఉన్నాం. గత వారం రోజులుగా ఒక విషయం ఇక్కడ జరుగుతుంది. ఏంటి అంటే ఒక ఈ గారు వచ్చి రోడ్లు బాగాలేదని దళితులు దాన్ని ప్రశ్నించినప్పుడు వారు ప్రెస్ మీట్ పెట్టి వారి మీద కేసు కట్టడం జరిగింది. గత వారం రోజుల నుంచి దళితులు అంటే ఎస్సీలుగా ఉన్నవారు వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద పెట్టారు కేసు, మా మీద ఎందుకు పెట్టట్లేదు అన్నప్పుడు వాళ్ళు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఇక్కడ మేము ఈవేళ ధర్నా చేసినప్పుడు ఇక్కడికి వచ్చి మీ మీద ఇప్పుడు మీరు తీసుకున్న కేసు మేము కడతామని చెప్తున్నారు. అసలు డిఈ గారు కానీ రోడ్లు బాగాలేదని ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదా అండి? ప్రజలకు ఉంది. దాని గురించి అడిగినప్పుడు కేసులు కట్టేసి భయపెట్టేస్తారా జనాల్ని? దీని గురించి ప్రశ్నిస్తున్నాం. అలాగే వీళ్ళ మీద పెట్టిన కేసు వెంటనే వాపసు తీసుకోవాలి. అలాగే వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఎందుకంటే ఆ వేళ వచ్చినప్పుడు చాలా దుర్భాషలాడి వీళ్ళని మానసికంగాను అలాగే దాడులకి దిగినప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టలేదు కనుక కంపల్సరీ వెంటనే మా కేసు నమోదు చేసి వాళ్ళు పెట్టిన కేసు కూడా వాపసు తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం. అంటే దళితులకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కట్టాలంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తేనే కానీ ఈ చట్టానికి అసలు వాల్యూ లేకుండా పోయింది. దీన్ని వెంటనే గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకుని వెళ్ళి ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు దాని కేసు కట్టడానికి పోలీసు వారు సహకరించవలసిందిగా, అలాగే ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దే హ్యావ్ నాట్ రెస్పాండెడ్ ఫర్ దిస్ రిప్రజెంటేషన్. అందు గురించి సిఐ గారు ఎస్ఐ గారు తక్షణమే ఎఫ్ఐఆర్ చేసే వరకు మేము ఈ పోరాటం చేస్తాం. మళ్ళీ రోడ్ బ్లాక్ చేస్తాం. ఈ రోడ్ బ్లాక్ చేసే అంత అవసరం రాకుండా గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్.